వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ మునగాకు కారం పొడి అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు, ఎర్ర కందిపప్పు స్పూన్ అండి, జీలకర్ర 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పులు వేగుతున్నప్పుడే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 20 ఎండుమిర్చి చేసుకోవాలి. పప్పులు కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత చల్లారనివ్వాలండి. అదే ప్యాన్లో కప్పు మునగాకు వేసుకోవాలండి. మునగాకుని బాగా కడుక్కుని పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. తడి ఏమీ లేకుండా చూసుకోవాలి. మునగాకు క్రిస్పీగా వేగాలండి. మునగాకు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారిని పోపుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలండి. ఇందులోనే కొంచెం చింతపండు, అలాగే పొట్టు తీయకుండా ఎల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం రాళ్ళుప్పు కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే మిక్సీ జార్లో మునగాకు కూడా వేసుకోవాలండి. ఈ మునగాకుతో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వేయించుకోవచ్చండి. ఇలా వస్తే సరిపోద్దండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మునగాకు ఇలా పొడి అయిన తర్వాత ఈ రెండు కలిపి ఒకసారి మిక్సీ పట్టాలండి. మళ్ళీ మన ఆరోగ్యానికి మేలు చేసే మునగాకు కారం పొడి రెడీ అయిపోయిందండి. ఈ పొడి వేసుకుని రోజుకు ఒక ముద్ద తింటే చాలండి. కంటికి మంచిదండి. అలాగే షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.